గోదావరి జిల్లా రాజా సింగ్ శ్రీకాకుళం జిల్లా నుంచి ఉప్పల్ వరకు సైకిల్ చేసిన సంగతి మీరందరూ ఫోన్లో వాట్సాప్లో చూస్తారు. ఈ విధంగా బీసీ ఆర్థిక స్తోమత ఉన్నది కాబట్టి వారికి నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ తొలికాలకు పెట్టి సంతోషం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే మనం ఈరోజు బీసీ జైహో మీటింగ్ పెట్టుకున్నాము. ఈ జైహో బీసీ మీటింగ్ అలాగే ఈరోజు మనం వెంకటగిరి నియోజకవర్గంలో చూసినా కూడా 9 తెలుగుదేశం ఆవిర్భావం జరిగినప్పటి నుంచి ఈ రోజుకి ఇప్పటికీ 9 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మనము ఆల్మోస్ట్ 5 సార్లు తెలుగుదేశం ఘన విజయం సాధించింది. ఈ 5 సార్లు ఘన విజయం సాధించిన పద్ధతిలో మన బీసీ నాయకులు ప్రధాన పాత్ర పోషించారని చెప్పడంలో నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వెంకటగిరి నియోజకవర్గంలో 66% బీసీలో ఉన్న మాట ఎంత ఆనందంగా ఉందో మీరు ఆలోచించాలి. చూడండి, ఎందుకంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అసలు ఈ బీసీలు చైతన్యవంతులు మనం ఎందుకు అవ్వాలి? ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం బీసీలకి ఏ విధంగా అన్యాయం చేస్తుందనేది కూడా మనం తెలుసుకోవాలి. బీసీల సామాజిక న్యాయాన్ని ఈ ప్రభుత్వం మంటగా ఉంటుందని చెప్పడానికి ఇప్పుడు ఈ చెప్పబోయే ఈ తేడాలు మీరు అందరికీ తెలిసి ఒక క్లుప్తంగా నేను చెప్తాను. ఒకసారి చూడండి. మనకు ఇప్పుడున్న స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 34% ఉంటే దాన్ని 10% తగ్గించి 24% తెచ్చారు. అసలు బీసీలకు 34% కల్పించింది మన టీడీపీ ప్రభుత్వం, కానీ ఇక్కడ మాత్రం దాన్ని కుదించారు. అందుకనే నేను రాబోయే రోజుల్లో బీసీలందరూ కూడా ఏ కార్యక్రమాలు అందరికి చెప్పి మన పసుపు ఆలోచించాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ తెలుగు వస్తే ఈ ఖచ్చితంగా మంచి గుర్తింపు ఉంటుంది. అన్ని రకాలుగా చేస్తామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఏదైతే చేశామో అవన్నీ ఉంటాయి. ఇంకా కూడా ఎక్స్ట్రా పెట్టి ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని ఆయన ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుంచుకుంటే తెలియజేస్తాను. అందుకని ఇది బీసీ మీటింగ్ అన్ని మండలాల్లో పెట్టి మీరు ఒకసారి మీటింగ్ మాట్లాడే ఏర్పడుతున్నారు. అందుకని కేవలం బీసీ పెట్టి అన్ని మండలాల్లో కూడా కేవలం ఓన్లీ బీసీ అని చెప్పి మాట్లాడడం జరుగుతా ఉంది. అందుకని మీరు అదే అవసరం లేదు. మీ పిల్లల భవిష్యత్తు కూడా తెలుగుదేశం వస్తే ప్రమాణం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తాను. కూడా బ్రహ్మాండంగా జరిగింది. అయితే తెలుగుదేశం ప్రభుత్వంలోనే బీసీని గుర్తింపించి వాళ్ళు అన్ని రకాలుగా ఆదుకొని వాళ్ళకి లోన్లు కూడా బ్రహ్మాండంగా ఇచ్చాం. 2 లక్షలు, 1,00,000 సబ్సిడీ, 1,00,000 రూపాయలు ఇస్తే మళ్ళీ దానిలో 50,000 సబ్సిడీ, 50,000 కట్టుకునే విధంగా ఆ రోజు ఎంతో వేల మందికి ఇచ్చాం. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఎక్కడా ఒక లోన్ కానీ బీసీలని గుర్తించడం కానీ ఎక్కడ ఏమీ లేదు. ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వంలోనే బీసీలకు గుర్తింపు వచ్చింది. అందుకనే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా బీసీలకి మంచి గుర్తింపు ఉంటుంది. ఇవన్నీ ఇస్తూనే ఇంకా వాళ్ళు ఏ విధంగా పైకి తీసుకురావాలనేది ఆలోచించి చేస్తామని చెప్పి కూడా మా నాయకుడు చెప్పడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా బీసీలకు మేలు జరుగుతుందని చెప్పని తెలియదు. ఓకే సార్, చెప్పండి. అమ్మ భువనేశ్వరమ్మ కలవాయి మండలం వచ్చి అక్కడ చనిపోయిన వాళ్ళకి చెక్ ఇచ్చి, అదేవిధంగా మళ్ళా రాపూర్ మండలం వచ్చి చానాయిపాళ్యం ఆడొక ఒకరు చనిపోయి ఉంటే వాళ్ళకు కూడా చెక్ ఇచ్చి
డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి పోయే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఖచ్చితంగా ఆమె కలవాయి మండలంలో 12 గంటలకి వస్తుంది. అక్కడి నుంచి చానాయపాళెం నుంచి ఎయిర్పోర్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.